ఇది మాత్రం స్టన్నింగ్ అని చెప్పొచ్చు. ట్రక్స్ నిండా ఫుల్గా స్వీట్ బాక్సులు పెట్టి ఆల్ ఓవర్ ది ఇండియా పంపించడం ఏంటి, అంతేకాకుండా స్టేట్స్ వైజ్ ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్లో అన్నదానాలు పెట్టించడం ఏంటి, నిజంగా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పచ్చు. అసలు ఇదంతా దేని గురించి భయ్యా అంటే కనుక మన విజయ్ దేవరకొండ గారికి రష్మిక మందన గారికి మ్యారేజ్ అయిన విషయం తెలిసిందే కదా. అయితే జనరల్గా సెలబ్రిటీస్ మ్యారేజ్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓ భారీ ఆర్భాటాలు, అలాగే వచ్చిన గెస్ట్లకి అద్దిరిపోయేలాగా ఏర్పాట్లు, ఇవి కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇన్స్టా ఫేస్బుక్లో ఫోటోలు, వాళ్ళు లగ్జరీగా తిరిగిన హాలిడే ట్రిప్ ఫోటోలు ఇవే ఉంటాయి. కానీ వీళ్ళు అందరికంటే డిఫరెంట్గా అయితే చేశారని చెప్పొచ్చు. ఏంటి అంటే వాళ్ళ ఆనందాన్ని ఫ్యాన్స్తో పంచుకోవడానికి ఫుల్ ఆఫ్ స్వీట్ బాక్సెస్తో ట్రక్స్ అయితే లోడ్ చేసి, అంటే వాళ్ళు లోడ్ చేశారని చెప్పట్లేదు, లోడ్ చేయించి వేరు సిటీస్కి అయితే పంపించారనమాట. అంటే ఆల్ ఓవర్ ది ఇండియా స్టేట్స్లో ఏవేవి మెయిన్ సిటీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా స్వీట్స్ అయితే పంపించారనమాట. ఎందుకు అంటే ఫ్యాన్స్కి వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి. అంతేకాకుండా ఏవైతే కొన్ని టెంపుల్స్ ఉన్నాయో, అండ్ ఆంధ్రాలో విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్, అలాగే వైజాగ్లో మహాలక్ష్మి టెంపుల్ ఇలా ఉంటాయి కదా. సో అలా మెయిన్ టెంపుల్స్లో వీళ్ళైతే అన్నదానం కూడా చేస్తూ ఉన్నారనమాట. ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో, ఫ్యాన్స్ వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా థాట్ చాలా యూనిక్గా ఉందని చెప్పొచ్చు. అలాగే నిజంగా ఫ్యాన్స్ని కనెక్ట్ అవ్వడానికి ఇది మర్చిపోలేని తీపి జ్ఞాపకం అయితే చెప్పొచ్చు. జనరల్గా అయితే వాళ్ళు ఎంజాయ్ చేసినయే మనం చూస్తూ ఉంటాం, కానీ వీళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ని ఈ రకంగా కూడా షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్తో అంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఫ్యాన్స్కి ఇంత కనెక్టింగ్గా ఉండడం నిజంగా నాకైతే బాగా నచ్చింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.